మున్సిపాలిటీ వద్దు బహదూర్పేట గ్రామ పంచాయతీ ముద్దు అని ఆలేరు మున్సిపాలిటీ బహదూర్పేట గ్రామస్తులు చేస్తున్న నిరవధిక నిరసన నేడు 3వ రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎమ్మెల్యే ఎన్నికల్లో బహదూర్పేటను ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, ఈ హామీని మర్చిపోయారని వాపోయారు. గ్రామ పంచాయతీ నుండి మున్సిపల్లో విఫలమయ్యాక ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉందని, ఉపాధి లేకుండా బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వలస వెళ్లే రోజులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో దొంతుల నరేష్, ముద్దపాక విజయ్, పరిమి నరేష్, జంపాల అంజయ్య, కొళ్ల సాయిలు, వస్పరి బాలనర్సయ్య, ఖమ్మంపల్లి నరేష్, హరిప్రసాద్, దొంతుల రాము, బండ్రు సంపత్, మహిళలు ఖమ్మంపల్లి బాలమ్మ, కర్రె యాదమ్మ, కొరుటూరి పద్మ, పల్లె రేణుక, పస్పరి యాదమ్మ గ్రామస్తులు పాల్గొన్నారు. మా గ్రామ పంచాయతీ మాకు కావాలి అని నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా గత 2 సంవత్సరాలుగా మన బీర్లైలన్న గారు గ్రామ పంచాయతీ చేస్తానని ఎమ్మెల్యే అయినాక హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో నిరవధిక సమ్మెకు దిగడం జరిగింది. ఎందుకంటే ఊర్లే ఉపాధి లేక కొంతమంది వలసలు పోతున్నారు, పన్నులు కట్టలేక ఇబ్బంది అవుతుంది, కొంచెం వ్యతిరేకత కూడా ఉన్నది. ఐలన్న చెప్పిన మాట తప్పుతుండని కొంతమంది అనడం వల్ల మేము కూడా ఇంకా మీరు ఎప్పుడు చేస్తలేరు, ఎప్పుడు అడుగుతలేరు అన్నట్టే కొంతమంది అఖిలపక్ష నాయకులు అనడం వల్ల మేము ఇలా సమ్మెకు దిగడం జరిగింది. గత 3 రోజుల నుంచి సమ్మె చేయడం జరుగుతుంది. ఇందులో గ్రామ పంచాయతీ చేస్తా అని అంటే విరమించుకుంటాం. ఒకటి ప్లస్ ఏంటంటే ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీ ఎలక్షన్ తర్వాత కూడా మాకు ఇవ్వడం జరిగింది. సరే, ఎలక్షన్ల ముందు ఇచ్చిన మేము తీసుకోపోదు, ఎలక్షన్లు గెలిచినాక ఎమ్మెల్యే వచ్చినాక డిసెంబర్ 12 తారీఖు నాడు వచ్చి మరి మేము గ్రామ పంచాయతీ దురదృష్టవశాత్తు గ్రామ పంచాయతీ పోయినందున మేము గ్రామ పంచాయతీ చేస్తా, నేను ఎమ్మెల్యే అయ్యి మీ ఊరికే వచ్చిన హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా గ్రామ పంచాయతీ చేస్తానని చెప్పి నిన్న కూడా ఫోన్లో లైవ్లో మాట్లాడితే నేను ఇచ్చిన మాట నేను వస్తా మాట్లాడతానని అన్న మాట కూడా జరగను. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామ పంచాయతీ తరఫున నాయకు నమస్కారం. మన గ్రామ పంచాయతీ ఉంటే అందరికీ మేలే ఉండే, కానీ కొందరు రాజకీయ అవసరాల గురించి మన బాధపేటలు కలిపింది ఎవరికో మన అందరికీ తెలుసు. ఊర్లే ఇక్కడికి రానోళ్ళు ఎవరు, వచ్చిన వాళ్ళు ఎవరు అందరికీ తెలుసు. కాకపోతే మనము బాదరపేట గ్రామ పంచాయతీ కోరుకున్న దాంట్లో మాకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు. మా పార్టీ తరఫున కానీ మా గ్రామ పంచాయతీ మా గ్రామ పంచాయతీనే మాకు మున్సిపాలిటీ వల్ల మాకు ఒరిగేది ఏం లేదు, మాకు కావాల్సింది ఏం లేదు. మీ అందరి సహకారంతో ఎలక్షన్లు మీరు చేద్దామంటేనేమో నామినేషన్ చేద్దాం, లేదు అందరూ వద్దు మనకు మున్సిపాలిటీ కావాలంటే అఖిలపక్ష మీటింగ్ వేయడానికి అందరు నాయకులకు వచ్చారు, మీరు అందరూ ఎలక్షన్ జరపాలంటేనేమో జరిపిద్దాం. వద్దు అనుకుంటే అందరు తీర్మానం ఈయనే చేసి ఎవరు నామినేషన్ వేయకుండా చేద్దామంటే మీ అందరితో నేను ఉంటా. ఓట్లు జరగవద్దు అనుకుంటే కలెక్టర్ వస్తాడు, ఎమ్మెల్యే వస్తారు, అందరూ ఇడికే వస్తారు. మీరు అందరూ ఎవరు నామినేషన్ వేయకుండా చేద్దామంటే చేద్దాం. ఎవరో 6 గత 5-6 సంవత్సరాల క్రితం మన బాదుపేట ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఉన్న పల్లెటూరును తీసుకొని మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి మన మహిళలు అంటే వ్యవసాయ కూలీలు కాబట్టి వ్యవసాయ కూలీల పైన మామూలుగా కూలీ వేసుకొని బతికేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్లకు జాతీయ ఉపాధి హామీ పథకం కోల్పోయారు. కాబట్టి ఈ రోజు నుంచి అంటే ఫిబ్రవరి నెల నుండి మే నెల వరకు పాపం ఇంటి దగ్గరనే ఉండి 4 నెలలు నష్టపోతున్నారు. కాబట్టి ఏ పని లేక ఇంటి దగ్గర ఉండాల్సి వస్తుంది. కాబట్టి అంటే పని చేసుకుంటేనే జీవనం సాగే పరిస్థితి ఉన్న బతుకులు ఉన్నాయి మన బాదురుపేటలో. కాబట్టి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి తక్షణమే మేమేమంటున్నామంటే ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేసేది అంటే తక్షణమే మా బాదురుపేటను ఆలయం నుంచి సపరేట్ చేసి గ్రామ పంచాయతీ చేయాలని కోరుకుంటున్నాము.